నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ఒకసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే రెండవసారి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశం మొదటి రోజున ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్స్ పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, సర్ఫ్, పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ, శాంతి భద్రతలు వంటి అంశాలపై కాన్ఫరెన్స్ లో చర్చిస్తారు. రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాలన మరింత సీఎం సిద్ధమైన నేపథ్యంలో ఇందుకోసం ఈ రోజు రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో 5వ బ్లాక్ లో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సిసిఎల్ఏ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమవుతుంది. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన ప్రాముఖ్యతని వివరిస్తారు. తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రసంగిస్తారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ లో కీలక ఉపన్యాసం చేసే అవకాశం ఉంది. ఆ ఉపన్యాసంలో విజన్ ఆంధ్ర డాక్యుమెంట్ 2047 తో పాటు పలు కీలకమైన అంశాలపైన చంద్రబాబు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ప్రాధాన్యాలు అధికారులకు చెప్పడంతో పాటు వారికి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అమరావతి, పోలవరం పనుల పైన సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు డ్రోన్లను వివిధ శాఖల్లో ఎలా ఉపయోగించాలి, డ్రోన్ల యూజ్ కేసుల పైన ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఉండే అవకాశం ఉంది. ఇక శాఖల వారీగా విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పై ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ప్రసంగించే అవకాశం ఉంది. 2017లో ప్రారంభమైన ఆర్టీజీఎస్ ఆధారంగా వాతావరణ మార్పులకు సంబంధించి ఐఎండీ ద్వారా సంయుక్త మానిటరింగ్ చేయడంతో పాటు అలర్ట్లు అందించడం, సీసీ కెమెరాల మానిటరింగ్, డ్రోన్లను వివిధ శాఖల్లో వాడటానికి ఉన్న యూజ్ కేసెస్ వంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వానికి వచ్చిన వినతులు అవి ఏ మేరకు పరిష్కారం అయ్యే అంశం పైన అధికారులు వివరిస్తారు. అదే సమయంలో గ్రామ వార్డు సచివాలయానికి పనితీరులు, ఉద్యోగులకు సంబంధించిన పని విభజన, వాటి ద్వారా అందుతున్న సేవల్ని ఇప్పటి వరకు ఉన్న వివరాలు కూడా ఈ సదస్సులో ప్రజెంట్ చేసే అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ గవర్నెన్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపైన అధికారులు వివరించే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి కూడా వ్యవసాయం చేయడానికి వారికి ఎప్పటికప్పుడు అప్డేట్లు, అదేవిధంగా పంట నష్టం, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అధికారులు ఈ కలెక్టర్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.